మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. రాబోయే ఏప్రిల్ 30వ తారీఖున అయితే కనుక స్వామివారి చందనోత్సవం అయితే జరగనుంది. సో చందనోత్సవం అనేసరికి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి నిజరూప దర్శనానికి చూసి పాతులు కాగలరని చెప్పేసి ఎంతోమంది అయితే భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది సంవత్సరంలో స్వామివారి నిజరూప దర్శనం కేవలం అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ 30వ తారీఖు ఒకరోజే అయితే కనుక ఈ యొక్క దర్శనం అయితే వస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా దేవస్థానం వారు కూడా కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క భద్రతా వలయాలనే చెప్పొచ్చు అండ్ బ్యారిగేడ్స్ చెప్పొచ్చు. ప్రతిదీ ఎక్కడ తొక్కిసలాట తోపులాట జరగకుండా అయితే కనుక చూసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడికెక్కడ బ్యారిగేడ్స్ అయితే కట్టి చాలా వరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ బ్యారిగేడ్స్ కూడా డిఫరెంట్ లైన్స్ 300 రూపీస్ టికెట్స్ అండ్ అలానే 1000 రూపీస్ టికెట్స్ కూడా ఈ యొక్క స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనం టికెట్స్ కూడా ఇక్కడ అయితే కనుక అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. చందనోత్సవం గురించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అండ్ అలానే ప్రతి సంవత్సరం ఏటా సంవత్సరానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. సో ఇందులో భాగంగా ఎటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అండ్ ఎటువంటి అంటే రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ విషయాల్లో మనం ఇక్కడ ఉన్నటువంటి ఏఈఓ ఆనంద్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమో నరసింహాయ నమః. సార్ నమస్కారం సార్. సార్ శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనగానే ఎక్కువగా జరిపేటటువంటి రెండు ఉత్సవాలు అయితే మటుకు ఒకటి చందనోత్సవం, రెండోది ఈ యొక్క గిరి ప్రదక్షిణ. సో చందనోత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతి ఏటా చూస్తుంటే ప్రతి ఏటా అంటే భక్తుల యొక్క రద్దీ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ ఈ సంవత్సరం? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంటే క్యూ లైన్లో ఎక్కువ ఏర్పాట్లు, అంటే గత సంవత్సరం ఒక 20,000 మంది ఉండేటట్టయితే ఈ సంవత్సరం 25,000 మంది వరకు ఉండేటట్టు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ క్యూ లైన్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సో మజ్జిగ అంటే పూర్వం ఈ డోనర్స్ వాళ్ళు పంచేవారు. సో వాళ్ళు కాకుండా దేవస్థానం తరపున ఈ వచ్చినటువంటి 1,50,000 మంది వస్తారన్నది మా యొక్క అంచనా. సో 1,50,000 మందికి ఈ మజ్జిగ అదేవిధంగా బిస్కెట్స్ క్యూ లైన్లో పంచుతున్నాం. సో క్యూ లైన్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా లడ్డూ ప్రసాదం, అందరికీ కూడా లడ్డు ప్రసాదం గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లడ్డు అందేటట్టు, చిన్న లడ్డు అందేటట్టు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో దాని ప్రకారం ప్రతి భక్తుడికి లడ్డు ప్రసాదం లభిస్తుంది. అంటే కౌంటర్లో కొనుక్కోగలుగుతారు, లేకపోతారు, కానీ ప్రతి భక్తుడు కూడా ప్రసాదం తీసుకెళ్లాలని గవర్నమెంట్ యొక్క నిర్ణయం ఇచ్చేసింది. సో దాని ప్రకారము ప్రతి భక్తుడికి లడ్డు అందే విధంగా తయారు చేసి చిన్న లడ్డు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి అన్నప్రసాదం. సో అన్నప్రసాదంలో ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరంగా అన్నప్రసాదం కూడా సాగుతుంది. ఇవి భక్తులకి విలువగా మంచినీరు. సో మంచినీరు కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచినీరు బాటిల్సే, ఎందుకంటే ఎండాకాలం కదా సార్ ఎక్కువగా. అంటే ఇంతకుముందు ఏమైందంటే ఎక్కడికక్కడ పెట్టి ఇప్పుడు బాటిల్సే. సో సుమారుగా 1,00,000 బాటిల్స్ వాటర్ బాటిల్స్ కొని ప్రతి లైన్లోనూ భక్తులందరికీ ఇవ్వడానికి నిర్ణయం గవర్నమెంట్ మన మీటింగ్ అయ్యేటప్పుడు మన మినిస్టర్ గారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సార్. సో భక్తులు కూడా ఉదయం 4 గంటల ఇంటికి దర్శనాలు ఉంటాయి. సో ఫ్రీ భక్తి ఫ్రీగా ఉండేవి. సో 300, 1000 రూపాయలు డినామినేషన్ టికెట్. సగటున మామూలుగా ఎంత టైం పడుతుంది సార్ ఒక దర్శనం కంప్లీట్ అవ్వడానికి, ఫ్రీ దర్శనం అయితే కానీ? సో ఫ్రీ దర్శనం మీకు మ్యాక్సిమం ఒక 1 అవర్ లోపల వెళ్ళిపోవచ్చు సార్. ఎందుకంటే క్యూ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది కాబట్టి భక్తులకి ఏ విధమైనటువంటి, ఎందుకంటే ఏ లైన్కి ఆ లైనే ఏర్పాటు చేస్తారు సార్. లోపలికి వెళ్ళేసరికి మీకు 5 లైన్లు ఉంటాయి సార్. ఓకే సార్. సో డినామినేషన్స్ 3 ఫ్రీ, 300, 1000 రూపాయలు అయినా సరే. లోపల వెళ్ళేసరికి అంతరాలయంలోకి వెళ్ళేసరికి 5 నుండి 6 లైన్లు అంతరాలయం నుండి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి సో భక్తులు త్వరగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం సార్. అసలు చందనోత్సవం అంటే ఏంటి సార్? మామూలుగా స్వామివారికి సంవత్సరం మొత్తం ఉన్నటువంటి చందనాన్ని వచ్చి నిజరూప దర్శనం ఇస్తారా సార్? అంటే పురూరు మహారాజ్ అంటే ఇది చరిత్రలోకి వెళ్ళేసైతే సో ప్రహ్లాదుడు కోరిక మేరకు స్వామివారి ఇక్కడ ద్వైరూపాలతో అంటే తండ్రిని సంహరించినటువంటి వరాహ రూపము, పెద్ద తండ్రిని సంహరించినటువంటి వరాహ రూపము, తండ్రిని సంహరించిన నారసింహ రూపం. అందుకే వరాహ నారసింహ ద్వైవతారం 2 అవతారాలతో స్వామివారి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. అందుకే వరాహ లక్ష్మీ నారసింహ స్వామి. సో ఈ స్వామిని ప్రహ్లాదుడు పూజలు చేసిన తర్వాత ప్రహ్లాదుడి అనంతరం సో
సో పూజలు దూపదీప నైవేద్యాలకు నోచుకోకపోతే సో అవి పుట్టబలిచిపోయింది ఆ స్వామివారి మీద. సో పురువులు చక్రం అటుగా వెళ్తున్నప్పుడు గగనంలో వెళ్తున్నప్పుడు సో స్వామి సాక్షాత్కారం కలిసి సో నేను పలానా చోట పుట్టలో ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను సేవించు అని చెప్పగానే సో వెంటనే పురూరవ మహారాజు ఆ ఏదైతే పొట్టు ఏదైతే ఉందో పొట్టుని అక్షయ తృతీయ రోజు తొలగించింది. ఓకే సార్. సో పుట్టలో ఉండడం వల్ల చల్లదనం ఉంటుంది కాబట్టి సో మళ్ళీ తిరిగి ఆ రాత్రి అభిషేకం చేసి సో అంత పొట్టుని మరి పుట్టమన్నం వేయడం సాధ్యం కాదు, అంతటి చందనాన్ని మళ్ళీ వేయడం. సో అక్షయ తృతీయ రోజు స్వామివారు చాలా అంటే నిజ రూప దర్శనం. సో ఆధ్యాత్మికంగా ప్రతి దేవాలయానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనలో కూడా 2 రూపాలు ఉంటాయి. మనలో పైకి ఒక రూపం ఉంటుంది, లోపల ఒక రూపం ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలోనూ సో నీలో ఉన్నటువంటి నిజ రూపాన్ని నువ్వు దర్శించు అనడానికి ఇది ఒక తార్కాణం. సో చాలా ఆంతర్యంగా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే అదే విధంగా నువ్వు కూడా నన్ను ఎప్పుడైతే నువ్వు దర్శిస్తున్నావో అట్లాగే నీలో ఉన్నటువంటి నిజ రూపాన్ని అంటే ప్రతి ఒక్కరిలో ఒక నిజ రూపం ఉంటుంది. సో అందుకని స్వామివారి ఇక్కడ 365 రోజులు ఈ చంద్రంలో మనకి దర్శనిస్తూ అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూప దర్శనం జరుగుతుంది. స్వామి సాక్షి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారసింహాయ.